హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ముందు వీడియోలో గూగుల్ యాడ్స్లో స్కిప్పబుల్ యాడ్స్ అంటే గూగుల్ యాడ్స్లో వీడియో యాడ్స్లో స్కిప్పబుల్ యాడ్స్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇన్ఫీడ్ యాడ్స్ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. ఇన్ఫీడ్ యాడ్స్. సో మీకు ముందుగానే చెప్పాను, యూట్యూబ్లో వీడియో యాడ్స్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. ఇది ఉపయోగించి ఈ వీడియో యాడ్స్ ఉపయోగించి మనం బిజినెస్ అనేది గ్రోత్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ని బిజినెస్ అంతా మనం గ్రోత్ చేసుకోవచ్చు అనమాట. సో అంత పవర్ఫుల్ అయినది ఈ వీడియో యాడ్స్, యూట్యూబ్ యొక్క వీడియో యాడ్స్. సో ఇందులో ఇన్ఫీడ్ యాడ్స్ మనం ఏ విధంగా మనం ప్రమోట్ చేయొచ్చు, క్యాంపెయిన్ క్రియేట్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇన్ఫీడ్ యాడ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఇన్ఫీడ్ యాడ్స్ ఉపయోగిస్తే మనకి ఛానల్ అనేది చాలా తొందరగా గ్రోత్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అనమాట ఇన్ఫీడ్ యాడ్స్ ఉపయోగిస్తే. సో అది చేసే ముందు మనం ఏం చేయాలంటే, ఇది ఒకసారి డాష్ బోర్డ్ చూడండి. ఇది పాతది. ఇప్పుడు మనం దీన్ని కొత్త గూగుల్ యాడ్స్ కొత్త డాష్ బోర్డ్కి వెళ్ళాలంటే ఇక్కడ లోకి వెళ్ళి యూజ్ ప్రీవియస్ డిజైన్ ఫర్ ది సెషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదో ఒకటి క్లిక్ చేయండి. సెండ్, దీనిపైన కూడా క్లిక్ చేయండి. సో సో ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. నేనేం చేశానంటే టూల్స్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, సరే టూల్స్ కాదు, లోకి వెళ్ళి యూజ్ న్యూ డిజైన్ అని చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు న్యూ క్యాంపెయిన్ మీద ఇక్కడ క్లిక్ చేయండి, న్యూ క్యాంపెయిన్ పైన. సో మనకి ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది కదా. ఈ డాష్ బోర్డ్లో న్యూ క్యాంపెయిన్ పైన క్లిక్ చేసి, ఇప్పుడు మన ఎజెండా ఏంటంటే ఇన్ఫీడ్ యాడ్స్ క్రియేట్ చేయటం అండి. ఇన్ఫీడ్ యాడ్స్ క్రియేట్ చేసే ముందు ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో ఈ విధంగా కనిపించాలి. సో అందులో మనకి న్యూ క్యాంపెయిన్ పైన ఈ ప్లస్ పైన మీరు క్లిక్ చేయండి. సో న్యూ క్యాంపెయిన్ మీకు వస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేస్తే ఇలా మీకు కనిపిస్తుంది, వాట్ ఈజ్ యువర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అని. సో ఇందులో మీరు ఏం క్లిక్ చేయని అవసరం. లాస్ట్లో ఒకటి చూసారా, క్రియేట్ ఏ క్యాంపెయిన్ విత్ ఏ గోల్ గైడెన్స్, దానిపైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్నది వీడియో యాడ్స్ కాబట్టి, సో వీడియో పైన మనం క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇంత ముందు వీడియోలో కూడా ఏం చెప్పానంటే, వ్యూస్ ఇక్కడ ఏదైతే క్లిక్ అయ్యానో దాన్నే మీరు తీసుకోండి. కరెక్ట్గా మనకు మంచి రిజల్ట్ వస్తుంది ఇది తీసుకుంటే. ఎందుకంటే దీనిపై నేను చాలా క్యాంపెయిన్ చేశాను కాబట్టి దాని అనుభవంతో మీకు చెప్తున్నాను. చాలా సింపుల్గా కూడా ఉంటుంది అనమాట వీడియో యాడ్స్. వెరీ వెరీ సింపుల్. అన్నింటిలోకెల్లా వీడియో యాడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్. సో మరియు చాలా సింపుల్ కూడా. సో వీడియో యాడ్స్ పైన నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే కంటిన్యూ పైన మీరు క్లిక్ చేయండి. సో కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్యాంపెయిన్ నేమ్ రాయండి. నేను క్యాంపెయిన్ నేమ్ అయితే రాస్తున్నాను, AWS అండ్ Azure DevOps June 8th 2024 ఇన్ఫీడ్ అంటాను అనమాట. ఎందుకంటే నేను క్యాంపెయిన్, సో ఇందాక మనం స్కిప్పబుల్ చేసాం, ఇప్పుడు ఇన్ఫీడ్ అని రాసుకున్నాను. ఎందుకంటే ఈ క్యాంపెయిన్ ఇన్ఫీడ్ అని ఉంటే ఇన్ఫీడ్కి ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత డబ్బులకు వచ్చాయింది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఇన్ఫీడ్ అని గుర్తు కోసం రాసుకున్నాను. సో ఇక్కడ బిడ్ స్ట్రాటజీ మీకు సిపిఓ ఉంటుంది. సో ఇప్పుడు క్యాంపెయిన్ టోటల్ ఏంటంటే, నేను ఒక డైలీ బడ్జెట్ 200 రూపీస్ ఇస్తున్నానండి.
ఓకే, 200 రూపీస్ ఇస్తున్నాను. తర్వాత నెట్వర్క్స్, ఇక్కడ చూడండి, నెట్వర్క్స్ లో వీడియో పార్ట్నర్స్ ఆన్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ ఉంది, ఇది అన్క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, గూగుల్ పార్ట్నర్స్ అన్క్లిక్ అయి ఉండాలి. దాని తర్వాత ఇక్కడ లొకేషన్ నేను ఇండియా అని టార్గెట్ చేస్తున్నాను. ఇక్కడ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ తెలుగు అని పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ మల్టీ మల్టీ ఫార్మేట్ యాడ్స్ చూసారు, ఇక్కడ అన్క్లిక్ చేయండి. సో అన్క్లిక్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ నెక్స్ట్ ఫర్దర్ మనకి యాడ్ టైప్ అని కనిపిస్తుంది. స్కిపబుల్, ఇన్ఫీడ్ అనే ఒక రెండు టైప్స్ ఉంటాయి, అందులో మనం సెలెక్ట్ చేయడానికి వీలు ఉంటుంది. ఒకవేళ చేయలేదు అనుకోండి మనకి అవి కనిపించవు అనమాట. అందుకోసం నేనేం చేస్తున్నాను, అన్క్లిక్ చేశాను. సో ఇక్కడ గ్రూప్ నేమ్ ఇచ్చాను. తర్వాత డెమోగ్రాఫిక్స్ అని ఉంచండి. ఇక్కడ నేను ఏం చేయట్లేదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచాను, అలాగే ఉంచేస్తున్నాను. ఆడియన్స్ సెగ్మెంట్స్, ఇది ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అనేది ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన కోర్సులు కాబట్టి దానికి సంబంధించిన ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఐటీ రిలేటెడ్ కాబట్టి ఐటీ అండ్ టెక్నికల్ జాబ్స్, దేని రిలేటెడ్ అయితే అది సెలెక్ట్ చేయండి. సో దట్ ఏంటంటే మనకి ఎక్కువ క్లిక్స్ అంటే ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఎడ్యుకేషన్ జాబ్స్, సాఫ్ట్వేర్ సంబంధించింది కాబట్టి సాఫ్ట్వేర్. సో తర్వాత టెక్నాలజీ ఎడ్యుకేషన్ కూడా మీరు పెట్టుకోవచ్చు, టెక్నాలజీ పెట్టవచ్చు. తర్వాత ఆన్లైన్ క్లాసెస్, వీళ్ళు ఆన్లైన్ ఇప్పుడు ఈ కోర్స్ని ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఆన్లైన్ క్లాసెస్ అని పెడుతున్నాను. తర్వాత ఆన్లైన్ కోర్సెస్ ఇది ఒకటి క్లిక్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సెస్ ఆన్లైన్ అని టిక్ చేస్తున్నాను. తర్వాత ట్రైనింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఐటీ సర్టిఫికేట్, ట్రైనింగ్ సాఫ్ట్వేర్, సో ఎస్క్యూఎల్, ఇవంతా ఐటీ సంబంధించింది కాబట్టి వీటి మీద టిక్ చేయండి. వీటిలో ఎవరైనా ఉంటే దీనికి కన్వర్ట్ అవుతారు అనమాట. సో అయిపోయింది. తర్వాత కీవర్డ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. కీవర్డ్స్ రాసేటప్పుడు మనం గూగుల్ సపోర్ట్ మనం తీసుకోవచ్చు. ఎక్సలెంట్, గూగుల్ వాళ్ళు చేశారు ఎక్సలెంట్ సపోర్ట్ అది. సో ఎపిరియన్స్ లో వెళ్ళండి, యూజ్ ప్రీవియస్ డిజైన్. తర్వాత ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్స్ వెళ్ళండి, కీవర్డ్ ప్లానర్ తీసుకోండి. ఓకే, సో డిస్కవర్ న్యూ కీవర్డ్స్, ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ ఆన్లైన్ అని పుట్టాను. సో గెట్ రిజల్ట్ మీకు చాలా వస్తున్నాయి. ఇంతకుముందు దీని గురించి నేను డిస్కస్ చేశాను సెర్చ్ నెట్వర్క్లో, ఒకసారి అది కూడా చూడండి. దాని తర్వాత వీడియో అయినా స్కిప్పబుల్ వీడియో యాడ్స్లో కూడా చెప్పాను, అంటే కంప్లీట్ చెప్పలేదు, తీసుకునే విధానం చెప్పాను. మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దీనికి ముందున్న వీడియో అయినా సెర్చ్ యాడ్స్లో, గూగుల్ సెర్చ్ యాడ్స్లో చెప్పిన ఒకసారి అది రిఫర్ చేయండి. సో ఇక్కడ ఉన్న కొన్ని కీవర్డ్స్ చూస్తున్నాను చూడండి, పిక్ చేస్తున్నాను. సో ఏడబ్ల్యూ ట్రైనింగ్ ఆన్లైన్, ఏడబ్ల్యూ కోర్స్ ఆన్లైన్, ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఫర్ బిగినర్స్, లెర్న్ ఏడబ్ల్యూఎస్, ఈ ఫ్రీ కాదు, సరే పెడదాం ఫ్రీ అని. ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ కోర్సెస్, ఫ్రీ ఏడబ్ల్యూ సర్టిఫికేషన్, ఏడబ్ల్యూ కోర్సెస్ నియర్ మీ, ఏడబ్ల్యూ ఫుల్ కోర్సెస్. సో ఏడబ్ల్యూ సర్టిఫికేషన్ కోర్స్ అని పెట్టాను. బెస్ట్ ఏ బెస్ట్ ఏడబ్ల్యూ సర్టిఫికేషన్ కోర్స్ అని ఉంది. ఏడబ్ల్యూఎస్ ఆన్లైన్ కోర్సెస్, ఏడబ్ల్యూ ఫర్ బిగినర్స్ కోర్సెస్, ఏడబ్ల్యూ ఫ్రీ లెర్నింగ్,
సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ అని ఉంది చూస్తే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆ ఆ కీవర్డ్స్ అని కాపీ అవుతాయి. సో ఇక్కడ వెళ్ళి కంట్రోల్ V కొట్టండి. సో కంట్రోల్ V కొడితే మనకి ఇందులో మన కీవర్డ్స్ వచ్చాయి. ప్లేస్మెంట్ కోసం నేను వేరే వీడియో చేస్తాను, ఇక్కడైతే అవసరం ఇప్పుడైతే చెప్పట్లేదు. సో దాన్ని అలా విడిచిపెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ వీడియో యాడ్. మనం ఏదైతే మన యాడ్ కోసం పెడతామో ఆ వీడియో ఇక్కడ వేయాలి. ఒకసారి మనకి ఏ వీడియో కావాలో ఒకసారి మన యూట్యూబ్లో వెళ్ళి ఆ వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియో URL, ఆ వీడియో లింక్ని మనం ఇక్కడ వెయ్యాలి. సో నేను వీడియో లింక్ తీసుకుంటున్నాను చూడండి. సో ఈ లింక్ ఇది. సో వీడియో లింక్ వేసాను చూసారా ఇందాక అక్కడ. సో మీకు ఒక దగ్గర నేను అన్టిక్ చేయండి మల్టిపుల్ అనే ఒక దగ్గర ఇది ఎస్ మల్టిపుల్ ఫార్మేట్ యాడ్స్. ఇక్కడ క్లిక్ చేస్తే ఇది మీకు కనిపించదు, క్లిక్ చేస్తే ఆ ఆప్షన్ మీకు కనిపించదు. సో క్లిక్కింగ్ తీసారనుకోండి ఇక్కడ నాకు ఇన్ఫీడ్ యాడ్స్ కనిపిస్తుంది అనమాట. సో స్కిపబుల్ ఇన్ఫీడ్ యాడ్స్ మనం క్లిక్ చేయాలి. సో ఇన్ఫీడ్ యాడ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం హెడ్లైన్ అడుగుతుంది, ఇక్కడ హెడ్లైన్ రాయాలి. సో ఇక్కడ ఒక 3 హెడ్లైన్స్ అయితే ఒక హెడ్లైన్ రాయాలి. డిస్క్రిప్షన్లో ఒక 2 రిక్వైర్డ్ ఉంది, మనం అది చేద్దాం అది. సో AWS ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, లేదంటే AWS ఆన్లైన్ ట్రైనింగ్. ఇక్కడ చూడండి AWS ఆన్లైన్ ట్రైనింగ్ అని వచ్చింది. డిస్క్రిప్షన్ AWS ట్రైనింగ్ విత్ ప్లేస్మెంట్. తర్వాత AWS ట్రైనింగ్ విత్ 100% జాబ్. చూడండి ఇక్కడ ఏవి చేస్తున్నాను, ఇక్కడ మీకు అవి కనిపిస్తున్నాయి. ఓకేనా, ఈ యాడ్ ఇది, ఈ యాడ్లో మీకు కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ యాడ్ నేమ్ రాయాలి. యాడ్ నేము ఆల్రెడీ ఇక్కడ నేను ఇచ్చిన అదే కాపీ చేస్తున్నాను. యాడ్ నేమ్ వేసాను. సో చూడండి ఫ్రెండ్స్, అన్ని కరెక్ట్గా ఇచ్చాము కదా. సారీ, ఇక్కడ మన ఎండ్ డేట్ సెలెక్ట్ చేయలేదు. ఎండ్ డేట్ మనం ఎప్పుడు తీసుకుందామంటే ఎండ్ డేట్ మనం 12 తీసుకుంటున్నాను. సో ఎండ్ డేట్ కూడా మనం ఇచ్చాం. తర్వాత సో హెడ్లైన్ ఇవన్నీ మనం ఇచ్చేసాం. సో ఇక్కడ బిడ్, ఇక్కడ 0.56 రూపీస్ ఖర్చు అవుతుందంటే మనం ఒక 2 రూపీస్ వేద్దాం. సో 2 రూపీస్ వేస్తే 2 రూపీస్ ఖర్చు అయిపోదండి. సో మనకి ఎంత ఖర్చు అవ్వాలి అంతే ఖర్చు అవుతుంది. ఇక్కడ 0.56 కాబట్టి అదే రేంజ్లో మనకు ఖర్చు అవుతుంది. నేను 2 రూపీస్ కానీ వేసాను అనమాట. యువర్ బిడ్ ఈ సెట్ టు అమౌంట్ దట్ కెన్ ఇంప్రూవ్ యువర్ క్యాంపెయిన్ పొటెన్షియల్ అండ్ పెర్ఫార్మెన్స్. ఈ దేశం వెంటనే ఇక్కడ మనకి ఎస్టిమేషన్ కనిపించింది అనమాట. అవైలబుల్ ఇంప్రెషన్స్ అంటే 170 మిలియన్ ఇంప్రెషన్స్ అంట. వ్యూస్ 1.8K నుండి 5K వరకు వస్తాయి ఇంప్రెషన్స్, ఇంతవరకు వస్తాయి. తర్వాత యావరేజ్ CPV, కాస్ట్ పెర్ వ్యూ అనమాట, 20 పైసల నుండి 79 పైసల వరకు కట్ అవ్వచ్చు. యూనిక్ రీచ్ 99K వరకు ఉంటుంది. సో ఇదంతా ఏంది, ఇప్పుడు ఏంటంటే క్రియేట్ క్యాంపెయిన్. ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్ మీద మనం క్లిక్ చేస్తే మన క్యాంపెయిన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేశాను, మన క్యాంపెయిన్ అనేది రెడీ అయిపోయింది. సో కంటిన్యూ టు ఓవర్.
చూసారు, ఏడబ్ల్యూ అజూర్ డెవాప్ June 8th ఇన్ఫీడ్ యాడ్ అనమాట. సో అది, సో మన క్యాంపెయిన్ అయితే రెడీ అయింది. సో దీని రిజల్ట్ మనం నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఇంతకుముందు మనకి స్కిపబుల్ యాడ్ చేశాను, ఇదిగోండి స్కిపబుల్. ఆల్రెడీ ఎలిజిబుల్ అయితే అయ్యింది. సో ఇంక ఇంప్రెషన్స్ వ్యూస్ ఇంకేం రాలేదు. మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు ఈ యాడ్ మనకి ఏది, ఇన్ఫీడ్ యాడ్. సో ఇన్ఫీడ్ యాడ్ మనం తీసుకుందాం. ఎస్, ఇప్పుడు మనం చేసింది అండర్ రివ్యూలో ఉంది, స్టేటస్ పెండింగ్. సో కొంత టైంలో ఇది కూడా మనకి యాక్టివ్లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత మన వ్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇన్ఫీడ్ వీడియో యాడ్స్లో ఇన్ఫీడ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ దీని రిజల్ట్ అనేది నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఈ రెండు క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం కదా, ఈ రెండు క్యాంపెయిన్తో మనకి రిజల్ట్ ఎంత వచ్చింది అనేది అది కంపల్సరీ మీరు చూడాలి వీడియో, నెక్స్ట్ వీడియో. ఎందుకంటే అది చూస్తేనే మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది. సో నేనైతే చాలా క్యాంపెయిన్ చేశానండి. ఈ క్యాంపెయిన్స్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ మనకి సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. 100% సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారండి ఇది చేయటం వల్ల. సబ్స్క్రైబర్స్ పెరగడానికి మంచి మంచి టెక్నిక్స్, టిప్స్ అనే నెక్స్ట్ వీడియోస్ నేను చేస్తానండి. ఇది మీరు జాగ్రత్తగా ఫాలో అవుతున్నాండి వీడియోస్. సో మీకు మంచి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇది ఉపయోగించండి. ఏదైతే మన వీడియో యాడ్స్ ఉపయోగిస్తే మనకి ఛానల్ అనేది గ్రోత్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వ్యూస్ చాలా బాగా వస్తాయి. చాలా చాలా చక్కగా అయితే గ్రోత్ అవుతుంది మన ఛానల్. ఓకే, సో ఎప్పటితో నేను వీడియో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.